అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం. ఇదండి శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క తత్వం ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుళ్ళు ఆమె యొక్క తేజస్సు, ఆమె ముక్కు పుడకుంటుంది కదా, నాసాభరణ భాసుర కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటాం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు, కోటి అంటే ఒక కోటి అని కాదు, మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబోద్దట ఆ ముక్కు పుడకు నుంచి వచ్చే వెలుగు ముందు. అటువంటి జగన్మాతకు నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురు మహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం, లేదా శుక్ర మహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురు మహాదశే మంచిది. ఎందువల్లంటే శుక్రుడు నీకు పిల్లల్ని ఇస్తాడు, కార్లు ఇస్తాడు, బంగళాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను. ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు. ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి, ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధేయపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే 1,00,00,000 మందిలో ఒకటికి మోక్షం దారి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన. మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమంటామంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం. మన జీవితాలు మారిపోతాయి. చాలామంది చూడండి మంచోళ్ళతో స్నేహం చేయరు, చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు. ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట. మంచోళ్ళకి పండితుల విలువ పండితులకే తెలియాలి. అలాగా ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీమేస్త్రి ఇంకొక తాపీమేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు. ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా. మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారిని ఉన్నారు పాపం. ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు. డబల్ పోస్ట్ గ్రాడ్యుయేటు, పిహెచ్డి చేశారు. నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది. అవునమ్మా అన్నాను. గొప్ప పండితులు అంది. లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని, నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు, శిష్యుడిగా ఉండడమే అని. మరి ఆ తల్లి ఎలా చెప్పింది? అందువలన మన అందరం ఏంటంటే అండి, ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడైపోతాడు. గురువు కేతువుతో కలిసాడు అనుకోండి, మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి. తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం. అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు, ఒక సలహా ఇస్తాడు, ఏదో చెత్త సలహా, అది వింటాము, మనం వెళ్ళి ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరూ కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు, అందములో చంద్రుడంత అందం ఉండాలి, బుద్ధిలో బృహస్పతి అంత తెలివి ఉండాలి, అటువంటి కొడుకుని నాకు అని గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది. అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట. కాబట్టి అటువంటి గురువు మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు. మనకి యశస్సు, కీర్తి, ధనము, ఇళ్ళు, పెళ్ళాలు, తర్వాత స్థలాలు, ఇక అధికారము. ఎంత గొప్ప అధికారం అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు. అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి. గురుబలం పెరగాలంటే అని మనకు చాలామంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు. అసలైంది చెప్పరు. పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి, అనాథల పట్ల సేవ చేయాలి, సాధువులకి దానాలు చేయాలి, వాళ్ళకి సేవలు చేసుకోవాలి, వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి. కామ దృష్టితో ఉండకూడదు. కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం.
కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ 18, 2025 సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి మహాబలీయంగా మారుతున్నాడు. డిసెంబర్ 5వ తేదీ 2025 సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ మే 14, 2026 సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు, పుంజుకుంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు కుబేరా సినిమా చూశారు. కుబేరా సినిమాలో చూడండి, లాస్ట్కి వచ్చేసరికి 10,000 కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి, ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ కుబేరా, ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడుతుంది మన రష్మిక మదన్న. మరి ఇదంతా ఎందుకండి? అడుక్కునే వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుష్. చూడండి, ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే, దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు. ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనం కూడా అడుక్కుని జన్మం ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్మల గారు మంచి మెసేజ్ ఇచ్చారు. అది వాస్తవం కూడా. అలాగే అక్రమ సంబంధాలని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటూ ఉంటారు. మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందన్నమాట. అది భూలోకంలో జరిగేది. ఓకే, అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టి వాళ్ళగా, బిచ్చగాళ్ళగా పుడతారన్నమాట. ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం. గరుడ పురాణం దీనికి తార్కాణం. మరి అది డైజెస్ట్ కాదు మనకి. ఏంటంటే అది ఏమంటే వచ్చే జన్మ ఎవరు చూస్తారండి, వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు. ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు, మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా, భార్య చచ్చిపోయిన వాళ్ళు, భార్య వదిలేసిన వాళ్ళు, వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి. ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన, సప్తమాధిపతి శత్రువులతో కలిగిన, సప్తమ గ్రహాల్లో శత్రుక్షేత్రంలో సప్తమ స్థానంలో దుష్టగ్రహాలున్న, క్రూర గ్రహాలు వచ్చిన, ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడ్డాయి. అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటారు. ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు. తర్వాత ఈ యొక్క భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు. అలాగే ఏలినట్స్ సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కోట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది, వీటన్నింటిని కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురు మహాదశ అన్నమాట. కాబట్టి లాయల్గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే, మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాము కదండి, మేము చాలా చక్కగా ఉంటున్నామండి, అందరూ చెప్పేది వింటున్నామండి, భర్త చెప్పేది వింటున్నామండి అంటారు. మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా? పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు, ఒక యాపిల్ పండు ఇచ్చారా? లేదు. పోనీ నేనే గురువు గారిని కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా? నాకెవడన్నా ఒక గ్రీట్ చేస్తాడు అనుకుంటున్నారా? డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి. సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు, ఇలా వీళ్ళందరూ మన గురువులే. వీళ్ళ దగ్గర మేము శిష్యర్గం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం. పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు, మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప, గురుగారు ఈరోజు బర్త్డే కదా మనం విష్ చేద్దాం ఒక నోటి మాట, అవి కూడా ఇంగిత జ్ఞానం ఉండదన్నమాట. అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్ళే కొద్దీ బలహీనమైపోతూ ఉంటుంది. అది మీ తప్పు కాదు, మనుషుల తప్పు కాదు, అది కలియుగ ప్రభావం, కలి ప్రభావం. ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమి రావాలండి అని అంటే, ఎప్పుడో కలియుగం అంతమంట, ఎప్పుడో కలికి అవతారం పుడతాడు, ఎప్పుడో కలిని సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉండం. ఒక 80 సంవత్సరాలు బతికితే గ్రేటు. అలాంటిది 5,000 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కి అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటూ ఉంటాం, వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ. శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద. వాళ్ళని పూజించుకోవడం, వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం, అది సంతోషించకుండా
రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, రాముడు మనల్ని ఇచ్చేసారా, ఉద్ధరించారా, రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు. తెల్లాకర్ మనోహర్ అని ఒక ఆయన ఈ మధ్యన కనబడుతూ ఉంటాడు. ఆయన ఏమంటాడు, కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు, మరి వాళ్ళ దేవుళ్ళు ఏంటండి అంటాడు. వాడో పిచ్చోడు, ఏదో పిచ్చివాడు వాగుతున్నాడులే అని చెప్పేసి వదిలేశారు. కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అన్నమాట. కాబట్టి మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి. ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము, అంతే కదా. గురువు యొక్క శ్రద్ధ సబూరి. సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి? చెయ్యండిరా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని, ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా, ఒక వారం మీ ఇంట్లో, ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అని అందరూ పెట్టుకుంటారు. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు ఆ భజనలు. వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు, ప్రసాదాలు అందరూ కలిపి వడ్డిస్తారు, బాగుంది. అక్కడ ఒక 10 మంది వస్తారు, ఎవడికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు. ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళ సొంత వ్యాఖ్యానం. వీళ్ళ మన గురువుల భగవంతుడు ఇవ్వాలండి. గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల, నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి. మనం దానికోసం తపస్సులు చేసినప్పుడు మేము ఉన్నాం చిన్నప్పటి నుంచి. మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్లోను, కాలేజ్ డేస్లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు, గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు. కానీ మేము అలా చేయలేదే. మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతూ ఉండేవాళ్ళం. మా గురువుల చేతి తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళం. ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు. అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు, ఇప్పుడు ఆ గురువు అరే నాయన నువ్వు గురుస్థానంలోకి వెళ్ళు అంటాడు. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి, చాగంటి గారు మా గురువు గారు, గరికపాటి గారు మా గురువు గారు, భారతీతీర్థ స్వాముల వారు మా గురువు గారు, ఇగో వీళ్ళని ఫాలో అవ్వండి, చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం. వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు, వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని ఏమైనా అవార్డు ఇచ్చారు, నాకు రివార్డు ఇచ్చారా? ఎవరు? మనం గురువు సేవ చేసుకుంటూ చేయాలా. ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ ద గురు, ఐ ఆమ్ జగద్గురు, జగద్గురు ఆదిశంకరాచార్య శిష్యుడు. నాకు గురువు ఏంటి? నేను డాక్టరేట్షిప్ చేశాను ఐఐటి మెడ్రాస్లో. ఐ హ్యావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్. అధర్వణ వేద పండితుడిని, బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని. అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళాపోషణ పెడుతూ ఉంటాం. ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు. నేను ఎందుకు పెట్టాలి, ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు? వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారా, అరే గురువు బెటా ఒక ఆయన మన గరికపాటి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేటప్పుడు మీరిద్దరూ సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం. మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా? నో, ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని. కాబట్టి అప్పుడు ఆ జగద్గురు అయిన కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటుంటే, కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు. మనకి చాలా సంతోషించాలి. భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా, రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. మీకు అందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది. అంతేగాని ఏదో మీరు వేసేసి శనగలు ఇచ్చేసి లేదా మా మేడి చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత ఈజీగా మా గురువు అనుగ్రహం రావడం కాదు. కాబట్టి చూద్దాం, మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా, కస్టమర్సే దేవుళ్ళు, వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా, లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా. మేము ఎప్పుడూ ₹1 కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం. నాన్ కమర్షియల్ బేసిస్తో జగద్గురువైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానందుల వారు, వీళ్ళంతా మా గురువులు. మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళం. నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద్ మార్గ ఆశ్రమానికి. మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని, ఆనంద్ మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే, అనాథ పిల్లలకు సేవ చేసుకోండి, సాధువులకి సేవ చేసుకోండి అంటే అది చేసుకోవాలా. ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారో నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది, అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు. అంబానీ అయినా, రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే, బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం. అంతేగాని ఎందుకంటే మేము ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా. కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది. అండ్ ఎంతోమంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళం.
విన్నారా నాయన? ఆదిశంకర్ల ఐడియాలజీని, ప్రభాత రంజన్ సర్కారు గారి ఐడియాలజీని. కాబట్టి మీరు కూడా సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి. ఈ గురుబలం ఎలా 12 రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల, గురు మార్పుల వల్ల వివిధ రాశులు 12 రాశులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారందరూ కూడా చక్కగా ఈ గురుబలం పెరగడం వలన అక్టోబర్ 18 తర్వాత మీకు కోర్టు కేసులన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి, ఆదాయాలు పెరిగిపోతాయి. తర్వాత కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. చూడండి, ఇంతకుముందు అందరూ విదేశాలకు వెళ్ళేవారు, బ్రహ్మాండంగా సంపాదించేవారు. వారు గవర్నమెంట్ ఒక 20 గంటలు చేసుకో, నువ్వు స్టూడెంట్గా ఉండి అని వర్క్ పర్మిట్ ఇస్తే మనం దురాశలకు వెళ్ళి 2 చోట్ల చేయడాలు, ఇలా అతి తెలివితేటలు చూపిస్తే బృహస్పతి ట్రంప్ రూపంలో వచ్చి కట్ చేశాడా? ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్టు అయిపోయింది కదా. స్టూడెంట్స్ పాపం ఎంతోమంది నిజమైనటువంటి అవసరమైనటువంటి స్టూడెంట్స్కి డబ్బులు లేకుండా అయిపోయింది. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి వ్యక్తులు పరిచయం అయిపోతారు. ఆడవాళ్ళు తెగ పరిచయం అయిపోతారు. బాగుంది కదా అని ఫోన్లో కొడుతూ ఉంటారు, మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ పెళ్ళం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అది మీకు తెలియదు ఆ విషయం. ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఇంకొకడు వాడికి దొరకగానే, ఆమెకు దొరకగానే మిమ్మల్ని వదిలేసిపోతాడు, మీరు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇదే అష్టమ రాహువు. ఏదో రకంగా మీరు మానసిక అశాంతికి గురవుతారు. ఈ కలియుగంలో డబ్బులకి కానీ స్త్రీకి మాత్రమే, మందు, స్త్రీ, డబ్బు, ఈ మూడిట్ల వల్లే ఎక్కువ మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు అస్సలు చేపల కూర తినకూడదు. అండ్ చేపల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా బిల్డింగులు సంపాదించారు. ఇప్పుడు ఈ సంవత్సరం కుదరదు మీకు. అయితే ఈ అక్టోబర్ నెల తర్వాత మీకు డయాబెటీస్ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి, ఉబ్బసము ఇలాంటివన్నీ కూడా. కాబట్టి అలాగే స్త్రీలు కూడా మీకు కొంతమంది పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ మీకు 1 టైం సెటిల్మెంట్ లాగా వచ్చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా లైవ్లో జరుగుతున్నాయన్నమాట. ఏది మీకేం తెలుసు? ఒక అబ్బాయికి నేను చెప్పాను, గురుబలం లేదు నాయన, నీవు ప్రేమించినటువంటి అమ్మాయిని చేసుకో. నువ్వు మళ్ళీ మీ పెద్దవాళ్ళు చూశారు, గవర్నమెంట్ ఉద్యోగం చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు 2 ఉన్నారని ఆ అమ్మాయిని చేసుకున్నాడంట. ఈ ప్రేమించిన అమ్మాయిని మరి చేసుకోవచ్చు కదా, మా ఇద్దరికి ఇష్టమని ఉన్నప్పుడు ఇంట్లో చెప్పి చేసుకో అన్నాం. అలా చేయకుండా పెద్దవాళ్ళు చూసింది చేసుకున్నాడు. ఆ అమ్మాయి వారం రోజులే వీడితో ఉండి ఆ అమ్మాయిలు వేరే వాడితో లేచి వెళ్ళిపోయింది. ఎందువలన? అప్పుడు పాపం వీడు మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ వారం రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళంతా తెచ్చుకుంటే మళ్ళీ లేచి వెళ్ళిపోయింది. ఇలాంటి సంఘటనలు మీకు తెలుస్తాయా? మీకు ఒక కేసు తెలుస్తుంది, నాకు కొన్ని 100 ఫోన్లు వస్తాయి. ఎందువలనంటే మేమేం ఛార్జ్ చేయం, మిగతా జ్యోతిష్కులకి ఏం రావు. మిగతా జ్యోతిష్కులు ఫోన్ ఎత్తగానే 5,000 10,000 అన్న వాళ్ళకి ఎవరో చెప్తారు బాధలు. మనం ఫ్రీ నాన్ కమర్షియల్ బేసిస్. కాబట్టి చక్కగా డిసిప్లిన్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడిపోయారు. కృష్ణాష్టమి రోజు నేను పుట్టినరోజు. ఒక్కడైనా మీరు ఎవరన్నా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నా వీడియోలు చూస్తున్నారు కదా, ఫ్రీగా చెప్తున్నాను కదా, ఒక్కడైనా నాకు గ్రీట్ చేశారా? మీ గుండెల మీద చేసి చెప్పండి. ఒక కళ్ళు లేని అమ్మాయి, వాళ్ళ భర్త వదిలేస్తే రేచేకటి అమ్మాయి, కోర్టులో కేసు వేసుకోమ్మా. ఆడెంత త్రాష్టుడంటే వాడు ఈ అమ్మాయిని వదిలేయడం కాకుండా రోజు ఫోన్లు చేసి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళని, వాళ్ళ మామగారిని, అందరినీ వేధించేవాడు. డిపార్ట్మెంట్కి వెళ్ళమ్మా, కోర్టులో కేసు అన్నాం. కోర్టులో కేసు ఇస్తే ఏం పీకుతావు, సంవత్సరాలు అని బిల్డప్లు ఇచ్చి పోలీసు వాళ్ళని, కోర్టులని అవహేళన చేసేవాడు. వాడి తోక కరెక్ట్గా కట్ చేయించాను. కేసు పెట్టించి కరెక్ట్గా డీసీపీతో మాట్లాడి ఛార్జెస్ అన్నీ చేసి కోర్టులో వేసేసరికి ఇప్పుడు ట్రయల్కి వచ్చింది. దెబ్బతో వాడు గప్చుప్ అయిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కృతజ్ఞతతో, కళ్ళు లేని అమ్మాయి, ఒక వికలాంగురాలు, ఒక అబల, పాపం గుర్తుపెట్టుకొని, గురువుగారు మీరు చేయడం వల్ల మాకు చక్కగా నాకు మంచి జరిగింది, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పింది. కృష్ణుడికి చెప్పమ్మా అన్నాను. ఇలా ఉండాలండి.
మీరు ఊరికనే ఫ్రీగా చెప్తున్నామని వినేసేస్తే మీరు రుణపడిపోతారండి. గురుగ్రహం మీకు అప్పుల పాలు చేసేస్తుంది మిమ్మల్ని. చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్, డబ్బులంటే దాచుకుంటారు తప్ప సాధువులకి అనాథ పిల్లలకి ఇవ్వడానికి ఏమండి మీకు ఏమైనా తరిగిపోద్దా మీ ఆస్తి? ఎలా వస్తుందని చెప్పండి? గురువు ఎందుకు అనుగ్రహిస్తాడు మీకు? గురువు అనుగ్రహించడు. కాబట్టి పరిహారాలు ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఆ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో ఉపాసనను మీరు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ఓం నమః శివాయ.